సో ఐ వుడ్ సే ఎవరైనా ఈకామ్లోకి వద్దాం అనుకుంటే అమెజాన్తో సక్సెస్ అయినా సరే మీరు మళ్ళీ ఈకామ్ బ్రాండ్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకు అంటే అమెజాన్లో ఒక మైనస్ పాయింట్ ఉందండి. అమెజాన్ విల్ నాట్ షేర్ ద ఫోన్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఐడి ఆఫ్ ఎ పర్సన్ హూ బాట్ ద ప్రోడక్ట్ ఫ్రమ్ యూ. సో నేనే కొనుక్కున్నాను, ఒక వాటర్ బాటిల్ కొనుక్కున్నారు, మీరే సెల్లర్ అమెజాన్లో, మీకు నా డేటా మీకు రాదు. అదే మన సొంత ఈకామ్ స్టోర్ అయితే ఓకే, రవి పర్చేస్ చేశాడు, దిస్ ఈస్ హిస్ ఫోన్ నెంబర్ అండ్ దిస్ ఈస్ హిస్ ఈమెయిల్ ఐడి అని నాకు కస్టమర్ డేటా ఉంటుంది. ఎప్పుడైతే మన కస్టమర్ డేటా ఉంటుందో సొంతంగా ఈకామ్ బ్రాండ్ స్టార్ట్ చేసుకుంటే మీ అసెట్ మీ కస్టమర్ డేటా. ఇవాళ మీ దగ్గర ఒక వాటర్ బాటిల్ కొనుక్కున్న కస్టమర్ మేబీ నెక్స్ట్ మంత్ ఇంకొక వాటర్ బాటిల్ కొనుక్కోవచ్చు, లేదా ఇంకొక గ్యాడ్జెట్ కొనుక్కోవచ్చు. సో కస్టమర్ డేటా మీ దగ్గర ఉంది కాబట్టి ఫస్ట్ టైం మేబీ మీరు ప్రాఫిటబుల్ అవ్వకపోవచ్చు. మీ డబ్బులన్నీ కూడా ఫేస్బుక్ యాడ్స్కో లేదంటే మొత్తం మీద అయిపోయినాయి, మీకు ప్రాఫిట్ రాలేదు. కానీ కస్టమర్ డేటా మీ దగ్గర ఉంది కాబట్టి రేపొద్దున ఒక ఈమెయిల్ పంపించిన, ఒక వాట్సాప్ మెసేజ్ పంపించిన రిటర్నింగ్ కస్టమర్స్ అంటాం మనం. సో ఈ రిటర్నింగ్ కస్టమర్స్ వల్ల, అప్సెల్స్ వల్ల, దట్ ఈస్ వేర్ ది యాక్చువల్ మనీ ఈస్. సో సొంతంగా ఈకామ్ బ్రాండ్ పెట్టుకున్నవాడు సింగిల్ ప్రోడక్ట్తో రెస్ట్రిక్ట్ అవ్వకుండా మల్టిపుల్ ప్రోడక్ట్స్ పెట్టుకొని కస్టమర్ డేటాని యూజ్ చేసుకొని ఆ డేటాకి మళ్ళీ కొత్త ప్రోడక్ట్స్ పంపిస్తూ ఉంటే రిటర్నింగ్ కస్టమర్స్, రిటర్నింగ్ సేల్స్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి డీమార్ట్ ఉంది, సింపుల్ ఎగ్జాంపుల్. డీమార్ట్ వాడు డబ్బు ఏంటి, ప్రతి నెల వెళ్ళి డీమార్ట్కి వెళ్ళి కొనుక్కుంటాడు, డీమార్ట్కి వెళ్ళేవాడు. సో రిటర్నింగ్ కస్టమర్స్ అనమాట. సో అలా రిటర్నింగ్ కస్టమర్స్ ఉన్న బిజినెస్కి ఎక్కువ డబ్బులు ఉంటాయండి. సో అలా ఈకామ్ బ్రాండ్లో కూడా రిటర్నింగ్ కస్టమర్స్ ఈస్ ది యాక్చువల్ బిజినెస్. సో యూ హ్యావ్ టు లుక్ ఇంటూ. సో డేటా ఈస్ ద కీ హియర్.